హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ట్రైన్. ఏంటబ్బా ఇది చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎప్పుడు హెల్త్ వీడియోసే కాదు కదా, అప్పుడప్పుడు కొన్ని ప్రాపర్టీ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అలా ఏం కాదండి, నేనైతే స్పాండిలైటిస్తో చాలా సివియర్గా సఫర్ అయ్యాను. సో వన్ ఆఫ్ మై కోలీగ్స్ నాకు ఇచ్చిన బెస్ట్ అదేంటి అంటే, వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్స్ ఏంటి అంటే నైట్ పిల్లో అనమాట. దీంట్లో ఇక్కడ ఎత్తుగా ఉంటుంది అండ్ ఇక్కడ స్లోపీగా ఉంటుంది. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతుంది తేడా. ఇలాంటి పిల్లో యూస్ చేయడం వల్ల కంప్లీట్గా నెక్ పెయిన్ అనేది నైట్ రాకుండా ఉంటుందని మనకు సజెస్ట్ చేశారండి. ఎందుకంటే వాళ్ళకు కూడా మనలాగే సివియర్ ప్రాబ్లం ఉంది. ఒకప్పుడు ఈ స్పాండిలైటిస్ పెయిన్ అసలు వెళ్తుందా వెళ్ళదా ఏమైపోతానా ఇంత భయపడిపోయేదాన్ని. బట్ స్లోలీ రికవరీ అనేది చాలా స్టార్ట్ చేశానండి. కానీ మనకి తెలిసి తెలియక, అంటే అంత అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఎవరు గైడ్ చేయరు కదా. సో ఆ ప్రాబ్లమ్ సివియర్ అయిపోయి మునిగిపోయే వరకు కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోరు అనమాట. కానీ ఎవరికైనా మీ ఇంట్లో స్పాండిలైటిస్ ప్రాబ్లం అంటే ఇమీడియట్గా ఒక ఫిజియోథెరపిస్ట్కి చూపించండి. సింపుల్ ఎక్సర్సైజెస్ అండ్ యోగా ప్రాక్టీసెస్ అండ్ నెక్ బ్యాండ్ని ఖచ్చితంగా యూస్ చేయడం వల్ల చాలా వరకు మనం ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. చెప్పడం ఈజీ కానీ ఫాలో అవ్వడం అయితే చాలా కష్టం. నేనైతే నెక్ బ్యాండ్ని 1 అవర్ కూడా పెట్టుకోనండి. మీరు నమ్మిన నమ్మకపోయినా డైలీ నాకు తిట్లు పడుతూ ఉంటాయి. అంటే కంప్లీట్గా నాకు ఇప్పటికీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే నేను కంప్లీట్గా దాన్ని వాడట్లేదు అనమాట. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు అందరు మనల్ని చూస్తారు, ఇలాంటి ఫీలింగ్స్ తోటి సగం అసలు మానేశాను నేను దాన్ని వాడడం. కానీ ఇప్పటికైనా కొంచెం సిన్సియర్గా వాడదాం అనుకుంటున్నాను. బట్ సమ్మర్స్లో అయితే చాలా కష్టం. ఎనీవే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి కదా, తప్పదు. కనీసం ఈ పిల్లోనన్నా ట్రై చేద్దామని తీసుకొని వచ్చాను. ఈ పిల్లో వల్ల 100% స్లీప్ అయితే బాగుంటుంది అండ్ నెక్స్ట్ రోజు పెయిన్ రాదని చెప్తున్నారు. సో మనం కూడా ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అండ్ మన పోస్చర్ కరెక్షన్ చేసుకోవడానికి ఇంకా స్పాండిలైటిస్ రిలేటెడ్ ఎన్నో విషయాలు, నేను ఎలా బయటపడుతున్నాను, ఆ నర్వస్ వీక్నెస్ నుంచి నేను ఎలా బయటపడ్డాను, ఇలాంటి వేరియస్ వీడియోస్ని కూడా నేనైతే పోస్ట్ చేస్తాను ఫ్యూచర్లో. బట్ నాట్ నౌ, ఎందుకంటే కంప్లీట్గా మనం అవ్వకుండా ఏదో అలా చెప్పేయడం అంటే నాకు నచ్చదు. కాబట్టి ఈ హైఫినాక్ అంట జస్ట్ 400 రూపీస్లో దొరికింది మనకు ఇది. సో మనం కూడా ట్రై చేసి అసలు దీంట్లో ఏముంది అని నేను అనుకుంటున్నాను. జస్ట్ ఇట్స్ అ పోస్చర్ అంతే. ఎందుకంటే పోస్చర్ అనేది ఈ స్పాండిలైటిస్ రిలేటెడ్ వాటికి చాలా ఇంపార్టెంట్. అందుకే మన పోస్చర్ని కరెక్ట్ చేసుకోవడానికి నెక్ బ్యాండ్ ఇస్తారు. సో నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ వాడండి. ఇదైతే నేను కంప్లీట్ ఫీడ్బ్యాక్ నేను యూస్ చేసిన తర్వాతే చెప్పగలను కదా. నేను జస్ట్ ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే తీసుకొని వాడుకుంటారు కదా, అందుకే పోస్ట్ చేస్తున్నాను. కంప్లీట్ ఫీడ్బ్యాక్ని నేను కూడా ఒక 10 days వాడిన తర్వాత మీకు చెప్తాను నిజంగా ఇది మనకి యూజ్ అయిందా లేదా అని. సో మీరు కూడా ఎవరైనా స్పాండిలైటిస్తో ఇబ్బంది పడుతూ ఉంటే ఇలాంటి హెఫినాక్ ఈ పిల్లోనైతే ఆర్డర్ చేసేసుకోండి. ఆర్డర్ చేసేసుకున్న తర్వాత రిజల్ట్ ఏదో మీరు కూడా కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంత తక్కువ కాస్ట్కే మంచి ప్యాకింగ్లో అయితే వచ్చింది అండ్ వైట్గా కూడా ఉంది. సో నాకైతే నచ్చింది. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే నా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.